ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం సంఘ సహవాసము ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములలో నేను నిన్ను కాపాడేదను. రాబోవు శోధన కాలములలో నేను నిన్ను కాపాడేదను. ఈ వాక్యములో పరిశుద్ధుల సంఘముతో, పరిశుద్ధులైన దేవుని సహవాస సంఘముతో మాట్లాడుతున్నారు. లోకమంతా కూడా ఏముందంట? శోధన కాలం చూస్తున్నారు. లోకములో ఎన్నో శోధనలు, అటు వ్యక్తిగతంగా పరోక్షంగా ఎన్నో శోధనలు ఉన్నాయి. ఈ శోధనలన్నీ కూడా దేవుడు చెబుతున్న మాట, వాటిలో నేను నిన్ను కాపాడేదను. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. లేఖనం చెప్తున్నటువంటి మాటలు, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఎన్నో శోధనలు. నువ్వు ఆ శోధనలోని రాబోతున్నటువంటి ఆ శోధన కాలములో నుండి నువ్వు తప్పించబడాలి. రాబోతున్న శోధన కాలమును నేను తప్పించదు. తిమోతి కూడా 1 తిమోతి 2 తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి తెలుసుకొనుడి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అసహ్యులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఈ వాక్యములో మొదటి భాగములో అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నవి. ఆ రోజుల్లో ఉన్నవి దైవజనుడు చెప్పినట్లుగా ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. ఏ కాలం వచ్చి ఉన్నదంట? అపాయకరమైన కాలం. మంచి చెప్పుటానికి, మంచి మాటలు తీసుకొని వెళ్ళటానికి ఆటంకము చేసే కాలం. దీనిని శోధన కాలం. దేవుని సువార్త విషయములో, సువార్తమాన విషయములో కొన్ని ఆటంకపరిచేటువంటి కాలం. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులు, బెంకములాడువారు, కోరులు, సజ్జనాదేశులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నవారు. ఈ కాలములలో శోధనలో పడకుండా ఉండాలంటే నువ్వు వాక్యము చెబుతున్నటువంటి మాట ఓర్పుతో వాక్యమును గైకొని ఆత్మీయతతో జాగ్రత్తగా కొనసాగించే విషయంలో భద్రంగా కాపాడుకోవాలి. వాక్యమే నీకు ఆధారం. వాక్యమందు ఓర్పు కలిగి ఉండు. వాక్యము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభు చెప్తున్నారు. అదే తిమోతి 1 తిమోతిలో 4:1 మనం చదువుతున్నాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు, వేషధారులు, మోసపరిచేటువంటి ఆత్మల యందు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులయ్యుందురు. ఆత్మ తేటగా చెప్పుచున్నది మీరు గమనించాలి ప్రియులారా. కడవరి దినములలో కొందరు అబద్ధములు చెప్పుకొనుచు తిరుగుతుంటారు, వేషధారణగా ఉంటారు, మోసకరమైన ఆత్మలు పనిచేస్తున్నాయి. దయ్యాలు చెప్పేటువంటి ఆ దయ్యపు మాటలు, వాటి యందు లక్ష్యముంచిన వారు విశ్వాస భ్రష్టులైపోయారని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి
నీవు శోధనలో పడుకోకుండా నువ్వు కాపాడబడాలంటే నువ్వు ఉపదేశం అనే వాక్యమును భద్రంగా కాపాడుకోవాలి. ఏది పడితే అది వినటానికి, ఏది పడితే అది చేయటానికి నీ మనసు త్రెప్పబడకూడదు. దేవుడు సత్యవాక్యం ఉన్నది, యథార్థమైన వాక్యం ఉన్నది, పరిశుద్ధమైన దేవుడు వాక్యం ఉన్నది. ఆ వాక్యమునకు త్రిప్పబడాలి. లేకపోతే ఇప్పుడు రాబోతున్న శోధన కాలములలో నువ్వు కాపాడుకునేది ఎలా కాపాడుకుంటావంటే వాక్యమును బట్టే. దయ్యపు బోధల వల్ల కాదు, మోసపుచ్చే మాటల వలన కాదు, భ్రమపరిచే ఆత్మల వలన కాదు. జీవము కలిగిన దేవుని వాక్యమును బట్టే నిన్ను నీవు సరిచేసుకొని దేవుడి సన్నిధిలో భద్రపరుచుకోవాలి. అప్పుడు ఆ వాక్యము నిన్ను భద్రముగా కాపాడుతుంది. శోధనలో ప్రవేశించకుండా మెలకువ నీకు తెలియజేస్తున్నది వాక్యం. లూకా సువార్తలో 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతున్నాం. రాతి నేలలో వారున్నవారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించిన వారు కనుక వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలము తొలగిపోయారు. శోధన కాలములో పడిపోతారు. ప్రభు చెప్పాడు ఇక్కడ. శోధన కాలములో పడిపోయే వాళ్ళు ఎవరనంటే వేరు లేనటువంటి వారు. కొంచెము కాలం వింటారు బాగానే వాక్యం. అసలు వాక్యం ఏం చెప్పారండి పాస్టర్ గారు? అసలు దేవుడి వాక్యం ఏమున్నదండి? ఏది వాళ్ళకి ఆశీర్వాదాలకు సంబంధించినవి వస్తే కొంతమందికి, అదే కనుక ఆత్మీయతలో కొన్నిసార్లు సరిచేసుకోమని చెప్పారనుకోండి, అబ్బే మా మీద విమర్శలు ఎక్కువైపోయినాయండి. ఏరు ఉండాలి, వాక్యం అనే వేరు ఉండాలి. వేరు లేకపోతే అక్కడ కొంచెం శోధన కాలము రాగానే వాక్యము చెబుతున్నటువంటి మాట, వేరు లేనందున కొంతకాలము వారు నమ్మారు, శోధన కాలములో తొలగిపోయారు. శోధన తొలగిపోవాలి. శోధన తొలగిపోవాలంటే, ఆ శోధన తొలగిపోవాలంటే వాక్యం అనే వేరు ఉండాలి. మంచి నేలలో పడిన విత్తనము ఏమై ఉన్నదంటే అది 30 60 100 ఫలించేది. ఈ వాక్యము చెబుతున్నటువంటి మాటలో, రాబోవు శోధన కాలములలో నేను నిన్ను కాపాడాలంటే వాక్యం అనే వేరు కావాలి. వాక్యం అనే వేరు లేకపోవటం వలన ఆత్మ సంబంధమైన విషయంలో చాలా జాగ్రత్తగా పడిపోవటానికి అవకాశాలు ఉంటాయి. శోధనలో పడిపోతారు. లూకా సువార్తలో 22వ అధ్యాయం 41వ వచనములో యేసు ప్రభువు వారు అదే చెప్పిన మాట. ఆ చోటున చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చెయ్యండి. ఏం కలిగి ఉండాలంట? ప్రార్థన చెయ్యండి. శోధన కాలం రాబోతుంది. అది మీకు సమీపించుకోకుండా, అది మీకు రాకోకుండా, అది మీ దరికి రాకుండా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయటం అంటే అదే. అర్థమైందండి? కొంతమంది చూడండి, కష్టాలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేస్తుంటారు, శ్రమ మీద పడిపోయినప్పుడు ప్రార్థన చేస్తుంటారు. ఏదైతే రాకూడదు అనుకున్నారో, ఇదిగో రావలసినటువంటి రోగం వచ్చేసింది. వచ్చిన తర్వాత బలహీనమైపోయి దేవుని వైపు త్రిప్పబడినటువంటి పరిస్థితులు కొందరికి, ఇంకా కొంతమంది త్రిప్పలేని వారుగా ఉంటారు. ప్రభు చెబుతున్న మాట, ఇదిగో ఇది నీకు సంభవిస్తుంటుంది. కాబట్టి నువ్వు ఆ చోటున మీరు జాగ్రత్తగా మీరు నిలిచి శోధనలో నీకు ప్రవేశించుకున్నట్లుగా మెలకువగలిగిన ప్రార్థన, ముందు ప్రార్థన, నీకున్న సమస్య కొరకు, నీకున్న పరిస్థితుల కొరకు, ఆ శోధనలో పడుకోకుండా ఉండటానికి ప్రార్థన కావాలి. అక్కడేమో వాక్యము గైకొనమన్నాడు, ఇక్కడేమో మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయి. అప్పుడు నీ మీదకి రాబోతున్నటువంటి ప్రతి శోధన దేవుడు ఆయన తొలగించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మరొక మాటలో మీరు గమనించవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయములో 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధింత కూడా తప్పించుకునేటకు మార్గమును కలుగు చేశాడు. ఆయన ఆ శోధనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పడినటువంటి ప్రతి విషయంలో శోధనతో కూడినటువంటి ఆ తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా కలుగు చేస్తున్నాడు. నీకు మించిపోయిన శోధన ఏమి రాదు. దేవుడిలో ఉండు. వస్తే
కొంచెం చిన్న చిన్న శోధనలు వస్తాయి, 1, 2, 3 రోజులు. ఆ శోధన తప్పించగలిగిన మార్గము ప్రభువులో ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోవుచున్న శోధన కాలము నిన్ను కాపాడెదను. రాబోవు శోధన కాలమందు నేను నిన్ను కాపాడేదను. ఎప్పుడు కాపాడుతున్నారు? వాక్యమును గైకొని, అబద్ధపు మాటలు, మోసపు మాటలు కాదు, దేవుని వాక్యమును గైకొన్నట్లయితే నువ్వు శోధనలో పడవు. వాక్యమనే వేరు నీలో ఉన్నట్లయితే మంచి నేలలో పడిన విత్తనము వలె నూరొంతులుగా ఫలిస్తావు. మెలకువ కలిగి ప్రార్థన చేసే అనుభవం ఉన్నట్లయితే ఆ శోధన నీ దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా నీకు మించిపోయిన శోధనలు రానివ్వడు. వాటి విషయంలో దేవుడు మార్గము తెరుస్తాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నావో దేవుడు వాక్యం చెప్తున్న మాట, నువ్వు మెలకువ కలిగి వాక్యమును గైకొని యేసు వైపు నీ మనసు త్రిప్పు. నీ శోధనలో ప్రతి రాబోతున్న శోధన కాలం ఇది. లోకములో అంచె దినములో ఉన్నాం, అపాయకరమైన కాలములలో ఉన్నాం. దేవుడు చెప్పినట్లుగా వాక్యమును మీరు భద్రపరుచుకో, ప్రార్థన గలుగుండు, దేవుడు చెప్పిన నియమ నిబంధనల ప్రకారంగా నడుచుకో. వాటిలో నుంచి నిన్ను కాపాడుతానని ప్రభు చెప్తున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మీ కృపా దయా సంకల్పమును బట్టి అయా, మీ వాక్యం విని ఓర్పు కలిగి ప్రార్థన చేసుకొని మెలకువ కలిగి ప్రార్థనలో ఉండి వాక్యమనే ఉపదేశము చేత ప్రతి ఒక్కరూ కట్టుకొనుటకు అంతము వరకు జాగ్రత్తగా కొనసాగించేటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు మీ కృపలో జరిగించమని, క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచమని, క్రీస్తులో నిలిచి ఫలించేటువంటి ధన్యతలోనికి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.